మనం ప్రార్థనలో ప్రవేశించక ముందు ఒక రెండు మాటలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలోని ప్రవేశిస్తాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయము. దయచేసి 12వ వచనం అందరం కలిసి చదువుతాం. రోమా 12:12 అందరం కలిసి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమలయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. మళ్ళీ చదువుతామండి, ఈ భాగం స్పష్టంగా దగ్గర చదవండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రీతండి, మీ స్తుతిస్తుంటున్నా మరోసారి చదవని లేఖన భాగము దయతో ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాము. మీరే మాకు విరిచి అనుగ్రహించండి. ప్రభాని చిరుమా తండ్రి, ప్రార్థన కొరకే మీరు మారని సిద్ధపరచ వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఐదు మంది ఆస్తుని దయతో దృష్టించి జ్ఞాపం చేసుకుని మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. కాబట్టి ఈ దినాలలో దేవుని ప్రజలముగా మనము ఎలాంటి ప్రార్థన కలిగి ఉండాలని జ్ఞాపం చేయబడుతుందంటే, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన, భారముతో కూడినటువంటి ప్రార్థన, ఇక్కడ విడవకుండా చేసేటువంటి ప్రార్థన. యేసుప్రభువు చెప్తా వచ్చినాడు, విసుకక నిత్యము ప్రార్థన చేయాలని చెప్పినాడు. అలా ప్రార్థన చేయడం కొరకు కూడా ఆయన ఒక ఉపమానాన్ని కూడా చెప్తా వచ్చినాడు. కాబట్టి ఈ దినాలలో మనం ఎంతసేపు ప్రార్థన చేస్తాము అనేది ప్రాముఖ్యం కాదు, లేదంటే ఎంత చక్కగా ప్రార్థన చేస్తాము అనేది కూడా ప్రాముఖ్యం కాదు. కానీ ప్రభు ఏం చూస్తాడంటే ఎంత భారంగా ప్రార్థన చేస్తామనేది చూస్తాడు, ఎంత పట్టుదలతో మనము ప్రార్థన చేశామనేది చూస్తాడు. దావీదు అలాంటి ప్రార్థన తను అభ్యాసం చేసుకున్నాడు దేని వాక్యంలో. అందుకని బైబిల్లో ఎలుగెత్తి అనే మాట రాయబడి ఎన్నోసార్లు రాయబడి ఉంటుంది. ఎలుగెత్తి ఏడ్చెను అని రాయబడి ఉంటుంది, ఎలుగెత్తి మరి కేకలు వేసిరి అని రాయబడి ఉంటుంది. అంటే ఎప్పుడు ఎలుగెత్తి ఏడుస్తారు అంటే తట్టుకోలేనంత బాధ. ఏడవటం అంటే ఎవరైనా ఏడుస్తారు, పెద్దగా ఏడుస్తారు. ఎలుగెత్తి ఏడవటం అంటే తట్టుకోలేనంత బాధ వచ్చినప్పుడు వారు ఆ బాధను వ్యక్తపరచుట్లో భాగంగా ఎలుగెత్తి ఏడుస్తారు. అట్లా ఎలుగెత్తి కేకలేస్తారంటే ఆ సంతోషాన్ని, లేదంటే ఆ యొక్క బాధ సంతోషము దాన్ని తట్టుకోలేనంత ఉన్నప్పుడు ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని తెలియజేయడం కొరకే ఆ మాట జ్ఞాపం చేయబడుతుంది. కాబట్టి దావీదు కూడా అలాంటి ప్రార్థనే తను చేస్తూ వచ్చినాడు. ఎలుగెత్తి నేను దేవునికి మొరపెడతా వచ్చినా అని చెప్తా వచ్చినాడు. 77వ కీర్తనలు 77. కీర్తనలు 77వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. 77వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. కాబట్టి దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? నేను ఎలుగెత్తి దేవునికి మొరపెడతాను, ఎలుగెత్తి ఆయనకు మొరపెట్టుచు ఆయన మనవి చేస్తాను. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేస్తాను. కాబట్టి ఈ దినాలలో మనము దేవుని యొక్క సన్నిధిలో భారముగా ప్రార్థన చేయవలసిన వారికి ఉంటున్నాం. దేని కొరకే ప్రార్థన చేయాలా? పట్టుదలతో దేని కొరకు ప్రార్థన చేయాలా అంటే దేని వాక్యంలో మరి ఎఫెసీ సంఘానికి రాస్తూ 2 సంగతులు పౌలు రాసినాడు. మొట్టమొదటిగా దేనికోసం ప్రార్థన చేయాలా? సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయమని తను చెప్తా వచ్చినాడు. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. ఎఫెసీ 6:18 అందరం కలిసి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ఎవరికోసం ప్రార్థన చేయాలంట? సమస్త పరిశుద్ధులు. ఆ మాట జ్ఞాపం పెట్టి ఇక్కడ అందరి కొరకు, దేవుని పిల్లలైన వారందరి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రతి వారి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలా? ప్రతి వారు కూడా ఏదో ఒక ఆత్మీయమైన అవసరత కలిగిన వారుగా ఉంటారు. అంటే వారు ఎదుగుదలలో ఇంకా వారు ఎదగవలసిన వారుగా ఉంటారు. అందుకనే అట్లని చెప్పి వరుస పెట్టి సంఘ ప్రార్థనలు మనం ప్రార్థన చేయలేం. కానీ అయితే దేవుని ప్రజలందరూ అని అయితే ప్రార్థన చేయొచ్చు. అది వ్యక్తిగత ప్రార్థనకు వచ్చేసరికి ప్రతి వారి కోసమై
మనము ప్రార్థన చేయాలి. సమస్త పరిశుద్ధుల కొరకు ఎట్లా ప్రార్థన చేయాలంట? పూర్ణమైన పట్టుదల. అంటే ఆ పదాలు మనము చదివితేనే మరి ఎంత అర్థవంతమైనటువంటి ఇదిగా ఉంటా ఉంది. కానీ దేవునికి ప్రజలంగా ఈ దినాలలో మనకి ప్రార్థన విస్తరించడం అనేది ఎంతో అవసరం. కానీ మనం ప్రార్థన ఎన్నోసార్లు ఎట్లా ఉంటుంది అని చెప్పండి, అంతా గిరిగీసుకొని ఉంటాం అనమాట. ఎట్లా రౌండ్ వేసుకొని చేసిన వాళ్ళ కోసమే చేసి ఎంతసేపటికి ఎట్లా ఉంటుంది మన ప్రార్థన? నేను నా భార్య నా పిల్లలు, నేను నా భార్య నా పిల్లలు. లేదా ఇంకేమన్నా కొంచెం మించితే నాకు ఏదో కొద్ది మందిని పెట్టుకుంటాను, వారి కొరకే. అట్లనా? దేవుని ఒక వాక్యం ఏం చెప్తుంది? దేవుని పిల్లలందరి కోసం ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని వాక్యంలో వారు ఎలాంటి వారైనా సరే, వారు బలహీనులైనా, వారు ఆత్మీయులుగా కనబడకపోయినా ప్రతి వారి యొక్క ఆత్మీయ క్షేమం కొరకు, ఆత్మీయంగా బలపరచబట్టు కొరకు, వారు తిరిగి లేపబట్టు కొరకే అందరి కోసము ప్రార్థన చేయవలసిన వారికి ఉన్నాం. కాబట్టి అందుకని దాని ఉదాహరణగానే ఎస్తేరు యొక్క జీవితం చూడగలుగుతాం. ఎస్తేరు యూదా జనాంగం అంతా మీదకి వచ్చిన ముప్పు అది. ఎట్లాంటి భయంకరమైన పరిస్థితి! హామానుకు రాజు తన చేతి ఉంగరం తీసి ఇచ్చినాడు. ఆ ఉంగరంతో ఒకసారి ముద్రించిన తర్వాత ఆ చట్టాన్ని రాజు కూడా మార్చలేడు. అట్లాంటి భయంకరమైనటువంటి దినాల మధ్యలో దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేయడం కొరకు ఎస్తేరు పూనుకుంటా వచ్చింది. ఎస్తేరు అంటే మరి మొదకై కొంతమంది కూడా మరి ప్రార్థన చేస్తూ వచ్చినప్పటికి కూడా ప్రాముఖ్యంగా ఎస్తేరు యొక్క ప్రార్థన ద్వారా యూదా జనాంగం అంతా కూడా వారు కాపాడబడతా వచ్చినారు. ఎంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితి ఆ దినాలలో యూదా ప్రజలకు మరి ఎదురవుతూ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది. ఎలాంటి పరిస్థితి అంటే మార్చబడటానికి వీలు లేనటువంటి పరిస్థితి. ఆ రాజు ఆశ్వేరోష్ రాజు ఎట్లాంటి వాడంటే, ఎంత ఖచ్చితమైన వాడంటే చట్టం అంటే చట్టం అంతే. చివరికి తన భార్య చేసిన తీర్మానం తన దృష్టికి తప్పుగా కనబడినప్పుడు తన భార్యను గురించి అధికారులను అడిగినాడు, ఏం చేద్దాం చెప్పండి అని. ఎవరైనా అడుగుతారా చెప్పండి? ఒకవేళ ఎంత తప్పు చేసినా భార్యని వెనకేసుకొస్తాడు, భర్త తప్పు చేస్తే భార్య వెనకేసుకొస్తుంది. అందులో రాజు ఆయన మాటికి ఎవరు తిరుగుతారు? అంత ఖచ్చితమైన వాడు. విధి ప్రకారం ఏం చేస్తే బాగుంటుందని అడిగినాడు. వాళ్ళు చెప్పినారు, నా రాజా కాబట్టి ఆమెను శుభ్రంగా తీసిపడేసేయాలని చెప్తే ఆనందంగా తీసిపడేసినాడు. అంటే అంతకుముందు వాళ్ళకి కీచులాట్లు ఏముండవు. రాజులు అంటే కీచులాట్లు కొట్లాట్లు గిట్లాట్లు సాధారణ కుటుంబాలు ఉన్నట్టుగా రాజులకు రాణులకు ఉండవు. అయితే అంత ఖచ్చితమైన వాడు. అందులో ఇప్పుడు చట్టం ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు ఎస్తేరు వెళ్ళి ఆయన మనవి చేయాలన్నా కూడా అనుమతి లేకుండా పోతే తలకాయ పోతుంది ఆమెకు. ముందు తర్వాత సంగతి ఆమె ప్రాణం పోతుంది. దేవుని వాక్యంలో దేవుని ప్రజలు నశించిపోయే పరిస్థితులు ఆ దినాల్లో ఉంటా వచ్చినాయి. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం, ఎస్తేరు యొక్క ప్రార్థన ద్వారా దేవుని ప్రజలందరూ కూడా వారు కాపాడబడతా వచ్చినారు. ఎలాంటి చక్కని తీర్మానం చేసుకుంది. మొర్దెకైతో చెప్పింది, ఏమని చెప్పింది? నీకు కనబడిన వారందరినీ కూడా సమాజ మందిరము సమకూర్చి 3 దినాలు నా కొరకు అన్నపానం మీరు పుచ్చుకోవద్దని చెప్పింది. వారు చెప్పిన తర్వాత ఆమె ఏం చేసింది? ఆమె విషయం కూడా చెప్పింది, నేను నా చెలికత్తెలు కూడా 3 దినాలు మేము అన్నపానం పుచ్చుకోమని చెప్పింది. కాబట్టి 3 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చినారు. మరి ఎస్తేరు అంటే ఆమె జనాంగం. అప్పటికి ఆమె యూదురాలన్న సంగతి ఎవరు కూడా చెప్పొద్దని మొదటిగా చెప్పినాడు. మరి ఆమె చెలికత్తెలు అంటే సాధారణంగా రాణి కోరిన వాళ్ళు చెలికత్తెలు పెట్టుకోవచ్చు. ఆమె తన జాతి చెప్పకపోయినా కూడా మరి యూదుల్లో కొంతమంది పెట్టుకుండవచ్చు. కొందరు మరి వేరే జాతి వారు కూడా ఉండవచ్చు. వారికి ఏం పని ఉంటుంది? వారు ఎందుకు అన్నపానాలు మానివేయాలా? ఆమె హృదయంలో భారం, ఆమె చింత చూసినప్పుడు వారు కూడా మోకరించి ప్రార్థన చేయడానికి ప్రారంభించినారు. ఆమెలో ఉన్న భారము వారిలోనికి కూడా ప్రవేశించింది. ఆమె ధైర్యంగా చెప్పగలిగింది, నేను నా చెలికత్తెలని చెప్పిన తర్వాత బహుశా ఆమె తన హృదయంలో భారం ఆమె వాళ్ళతో పంచుకొని ఉంటే వారిలో కూడా ఆ భారము ప్రవేశించింది. అందుకనే వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఈ దినాలలో దేవుని యొక్క దేవుని ప్రజల క్షేమం కొరకు నీవు నేను ఎస్తేరు వలె ఏం చేయాలి చెప్పండి? పట్టుదలతో ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటున్నాం. దేవుడు అన్ని పరిస్థితులు తారుమారు చేసి వేసినాడు. ఎంత సంతోషమైనటువంటి విధానంలో దేవుడు తన ప్రజలను కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు
ఇక్కడ ఏం చేయాలా? నీకు కనబడిన యూదులందరినీ ఏం చేయాలా? సమాజ మందిరాన్ని సమకూర్చాలా. అన్న ఎక్కడికి వెళ్తున్నావు? మరి నేను నా పని మీద వెళ్తున్నాను. తెలుసు కదా ఎలాంటి చట్టం వచ్చిందో, చదివినావా లేదా? చదివినా ఏం చేస్తాము? ప్రార్థన చేద్దాం రండి. ఇంకా ఇంకొక ఆయన కనబడినాడు, మళ్ళీ ఇంకొక ఆమె కనబడి కనబడిన యూదులందరినీ ఏం చేశాడు చెప్పండి? సమాజ మందిరాన్ని మనము దేవుని మందిరానికి మనం క్రమంగా రాము. ప్రార్థన కొడుకు వస్తే నమ్మకంగా ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. ప్రార్థన కొడుకే అన్నిటికి వస్తారు, కానీ ప్రార్థన కొడుకు ఎగ్గొడతారు. కొంతమంది నమ్మకంగా బైబిల్ స్టడీ ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఉంటారు. దేవునికి మనం క్రమంగా రాం. మనం రావడమే కాదు, దేవుని ప్రజలు కూడా దారి మధ్యలో ఉంటారు కదా. వారిని ప్రోత్సహిస్తే ఏమైపోయింది? వారు మాకు ఒక మాట ఫోన్ చేశాక సిద్ధంగా ఉండి మనం మందిరానికి వెళ్దామని చెప్తే ఏం పోయింది? కానీ దేవునికి సమకూర్చాలా. ఆ సేవకుడు ఒక్కడే చేస్తాడా? అన్నిటికీ సేవకుడే కారణం. ఎవరు వచ్చినా కారణం కాకపోతే కానీ రాకపోతే మన సేవకుడు ఎట్లా కారణం అవుతాడు? దేవుని ప్రజలంగా మనం భారం కలిగి ఉండాలి. మరి ఎస్తేర్ చెప్తా వచ్చింది, మొదటికేదో చెప్తా వచ్చింది, నీ కనబడిన యూదులందరినీ సమకూర్చు. అది ఈమెం చేస్తూ వచ్చింది? దయచేసి చదవండి 16వ వచనం. నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినాల పాలన చేయుడు, నేనును నా పనికత్తులు కూడా ఉపవాసము ఉందుము. కాబట్టి ఆమె పనికత్తులు కూడా ప్రార్థన చేస్తూ వచ్చినాయి. ఒకటే అంశం, ఒకటే గురి, ఒకటే తీర్మానం. ప్రభువా, నీ ప్రజలు నశించిపోకూడదు. ప్రభువా, నీ ప్రజలు క్షేమం పొందాలా, నీ ప్రజలు వారు బలపరచబడాలా. పట్టుదలతో వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఎస్తేరు చేసిన ప్రార్థనను బట్టే మొర్దెకైకి సలహా ఇచ్చింది ఆమె, వారిని ప్రోత్సహించింది ఆమె. 3 దినాలు ఒక్కసారి ఊహించడానికి కూడా చాలా కష్టం. అన్న పానములు పుచ్చుకోలేదు, చుక్క నీరు కూడా పట్టుకోలేదు, నీరసిల్లిపోతారు, తూలిపోతారు. అయినా కూడా పట్టుదలతో వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. దేని వాక్యంలో మనం చూడగలుగుతాం. మరి ఈమె రాజు ఎదుగు పోతుంది. రాజు ఎదుగు పోయిన తర్వాత ఈమె ఏమన్నా రాగానే అమ్మ కూర్చోమ్మా, ఏం కావాలమ్మా నీకు? అట్లనా? యూదులకు అట్లాంటి శాసనం వచ్చిందా? అయితే తీసుకురా, నేను శుభ్రం కొట్టుబడేస్తాను అంటాడా? అట్లాంటిది ఏం లేదు. ఒకవేళ రాణి చెప్పా పెట్టకుండా వచ్చిందంటే అయ్యగారు రాజధనం చూపించినట్టు, ఈయన రాజధనం చూపించకుండా గమ్ముగా ఉన్నా కూడా శుభ్రంగా ఆమెను తీసుకొని పోతారు ఆ భటులు ముసుగేసుకొని. రాజు యొక్క సమ్మతి లేకుండా రాజు యొక్క సముఖంలో రాణి రావటానికి లేనే లేదు. ఒకవేళ కనుక అలాగా ఒకవేళ వచ్చిన తర్వాత ఆమె యొక్క మనవి వింటాడో వినడో రుజువు లేదు. ఒకవేళ కనుక ఏమైనా సౌండ్ వస్తుందా? ఒకవేళ కనుక మరి రాణి కనుక అంగీకరించబడకపోతే రాణి నశించిపోతుంది, రాణి ప్రాణాలే పోతాయి. మరి అట్లాడప్పుడు ఏం ప్రయోజనం? అప్పుడు ఏమనాలి ఆమె? అయ్యా నేను వెళ్తాను, నేను వెళ్ళిన ఒకవేళ కనుక రాజు పిలుచుకుంటే నా మాట వినొచ్చు, వినకపోవచ్చు, అసలు నా ప్రాణాలే పోవచ్చు. అదే కనుక నేను బ్రతుకుంటే దేవుని ప్రజలందరూ ఒకవేళ అట్లా చంపబడినా కూడా కొందరైనా నా ప్రయత్నంగా నేను కాపాడుతాను, బ్రతికిన వారిని ఎట్టో రకంగా కాపాడుతాను, తర్వాత చనిపోగా మిగిలిన వారినైనా కొంత నేను సపోర్ట్ చేసి వాళ్ళు బలపరుస్తాను అని చెప్పాలి ఈమె. మరి అంతే కదా. ఈమె ప్రాణాలు పోతే ఇంక వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎవరేం చేస్తారు? ఆమె ఒక చక్కని మాట అన్నది. ఏమన్నది చెప్పండి? 16వ వచనం చివరి భాగంలో 17వ వచనం పక్కనే ఉంటుంది. నేను నశించేదను అంటే అర్థం ఏంటి? నేను దేవుని ప్రజల కొరకై రాజు దగ్గరికి వెళ్తాను. రాజు నా మన వింటాడో వినో తెలియదు, వినకపోయినా నేను వెళ్తాను. ఒక మరి ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా ఉంటే రాజు ఏం చేస్తాడో తెలుసు. ఒకవేళ అయితే మరణానికి కూడా నన్ను అప్పగించవచ్చు. అంతకాలం కాపరి చేసిన ఇష్టపడినటువంటి రాణినే పక్కన పెట్టినవాడు నన్నే మాత్రం మరి పక్కన వేయడానికి వెనుకాడాడు. అది మరి నేను నశించిపోతే ఏంటి ఆమె సంతోషం? ఒకటే తీర్మానం, నేను దేవుని ప్రజల కొరకు ఏమైపోయినాను చెప్పండి? నశించిపోయినా. అది సంతోషం. కాబట్టి ఆమె చనిపోతే దేవుని ప్రజలకు ఏమొస్తుంది? ఏం వచ్చినా రావచ్చు, రాకపోయినా రావచ్చు. దేవుని ప్రజల క్షేమం కొరకు నేను చనిపోవటానికి ఇష్టపడ్డాను, అది సంతోషం. దేవుని యొక్క ప్రజలంగా అంతగా దేవుని యొక్క ప్రజలు మనం ప్రేమించాలా, అంతగా దేవుని యొక్క ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేయాలా, అంతగా దేవుని యొక్క ప్రజల యొక్క సంతోషమును మనము మన హృదయాల అపేక్ష కలిగిన వారికి ఉండాలి. కాబట్టి మొట్టమొదటి ప్రార్థన ఏం జ్ఞాపం చేయబడుతుందంటే, దేని కొరకు మనము ప్రార్థన చేయాలని చెప్పండి? సమస్త పరిశుద్ధుల నిమిత్తం ప్రార్థన చేయాలి, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలి. రెండవది ఎఫెసీ పత్రికలోనే ఈ పట్టుదలతో కూడిన ప్రార్థన కొరకే చెప్తూ దేని కొరకు ప్రార్థన చేయాలంట? ఎఫెసీ రాసిన పత్రిక
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఎఫెసీ 6:20 అందరం కలిసి. దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండు. బేస్ తగ్గించేసాం, బేస్ పూర్తి 0 చేసి క్లోజ్ అయింది, 0 చేసాం, అది చేసి బేస్ ఒక్కటి. కాబట్టి ఇక్కడ అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు? ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, నా నిమిత్తం ప్రార్థన చేయమంటున్నాడు. ఎక్కడ కూడా మనం చూడొచ్చు, ఏ సంఘానికి తన పత్రిక రాసినా కూడా తన క్షేమం కొరకు ప్రార్థన చేయమని మరి ఎక్కడ కూడా రాయలా. మరి నన్ను రోడ్డు మీద పట్టుకొని చచ్చిపోయానని చెప్పి ఈడ్చినారు, ఈ పంత దోక్కపోయింది, పుండులు అయిపోయినాయి, దయచేసి అవి బాగోవడానికి ప్రార్థన చేయండి అని ఎక్కడ కూడా రాయలేదు. రాళ్ళతో కొట్టారు, ఆ ఒక రాయి వచ్చి తలకు తగిలింది, ఆ నొప్పి పోవట్లేదు, నా కోసం ప్రార్థన చేయండి అని తను ఎక్కడ కూడా రాయలేదు. దేవుని యొక్క అది అంత మాత్రమే కాదు, కంటి జబ్బు, విపరీతమైన జబ్బు, తట్టుకోలేనంత నొప్పితో ఉన్నటువంటి సందర్భంలో నేను కంటి జబ్బుతో బాధపడుతున్నాను, దయచేసి అది బాగోవటం కోసం ప్రార్థన చేయమని ఏ పత్రికలో కూడా రాయలేదు. కానీ దేవుని దగ్గరికి ముమ్మారు వెళ్ళి తర్వాత దేవుని దగ్గర జవాబు పొందినాడే కానీ ఎక్కడ కూడా తను రాయలేదు. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్లు అన్నారు, అయ్యా ఈ జబ్బు బాగు కాదు, ఈ జబ్బు బాగు కావాలంటే కళ్ళు తీసి కళ్ళు పెడితే తప్ప అని అంటే, అయ్యా ఎవరైనా ప్రార్థన చేయండి, ఒకవేళ నేను దేవుని సేవకుని ఎంచితే మరి నాకు ఏదైనా కళ్ళు డొనేషన్ చేసేవాళ్ళు ఎవరైనా దొరికేటే ప్రార్థన చేయమని ఎక్కడ కూడా తను రాయలేదు. ఇక్కడ ఏమన్నా రాస్తున్నాడు, నా నిమిత్తము ప్రార్థన చేయండి. ఇందుకోసం తన కోసం ప్రార్థన చేయాలా? ఇక్కడ పర్టికులర్గా తన కొరకు చేయమని అంత ఎత్తి ఏ సందర్భంలో రాస్తున్నాడు? ఇప్పుడు మనం చదివి 20వ వచనంలో, దానిని గూర్చి నేను మాట్లాడినట్టుగా ధైర్యంతో మాట్లాడటకు వాక్శక్తి అనుగ్రహించబడినట్లు. కానీ దేవుని యొక్క పరిచర్య కొరకే అడుగుతుంటున్నాడు, నా కోసం ప్రార్థన చేయండి, ధైర్యంతో నేను పరిచర్య చేయాలా, దానికోసం ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆ ప్రతికూలమైన పరిస్థితులు ఉన్న దినాలు అవి. ఒకవైపు యూదులు వ్యతిరేకం అయిపోయినారు, మరొక వైపు అన్ని జనులు వ్యతిరేకం అయిపోయినారు. యూదులు అన్ని జనులు ఎప్పుడు కూడా కలుసుకోరు, ఒకరితో ఒకరు సాంగత్యం చేయరు. అయితే దేవుని పరిచర్య విషయంలోకి వచ్చేసరికి యూదులు అన్ని జనులు అందరూ కూడా ఏకమైపోయినారు. అలాంటి పరిస్థితుల్లో ఏమని చెప్తున్నాడు, నా నిమిత్తం ప్రార్థన చేయండి, ధైర్యంతో పరిచర్య చేయండిగా ప్రార్థన చేయండి. ఈ దినాలలో దేవుని యొక్క ప్రజలంగా మన జీవితాలలో మొట్టమొదటిగా దేవుని ప్రజలందరి కోసం ప్రార్థన చేయాలా. రెండవదిగా పట్టుదలతో ఎవరి కోసం ప్రార్థన చేయాలి చెప్పండి? ఆ పదం కూడా ఇక్కడ ఉపయోగించినాడు, నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన. 18వ వచనంలో దేవుని ప్రజల విషయంలో ఉపయోగించిన పూర్ణమైన పట్టుదల అనేటువంటిది తన విషయంలో కూడా అదే పదాన్ని ఉపయోగించి తను జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కానీ దేవుని యొక్క ప్రజలంగా ఈ చివరి దినాలలో మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలా? దేవుని యొక్క సేవకుల కొరకు ప్రార్థన చేయాలా. దేవుడు వారిని బలపరచుడుగా ప్రార్థన చేయాలా, దేవుడు బలపరిచి వాడుకుంటుగా ప్రార్థన చేయాలి. వారి పరిచర్య ద్వారా అనేక రక్షణ పొందడానికి, ఆత్మీయ మేలు పొందడానికి ప్రభు వారిని బలపరచుట్లుగా ప్రార్థన చేయాలి. కాబట్టి అందుకని మరి ఆ దినాల్లో లాంటి పరిస్థితులు ఈ దినాల్లో లేకపోవచ్చు, కానీ అయితే మరొక రకమైన పరిస్థితులు సంఘాల్లో ఉంటున్నాయి. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు. ఎట్లో గొట్ల సేవకుడు అనేటువంటి వాడు ఇష్టం లేకపోతే వెళ్ళగొట్టబడాలా, ఎట్లో గొట్ట విసిగిపోయి వెళ్ళిపోవాలా. ఇక మనకు అంత లేవు, కానీ కొన్ని సంఘాల్లో చూస్తే మన సహవాసాల నుంచి అంగ చెప్తున్నాను, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఎట్లా సేవ చేస్తారు దేవుని యొక్క సేవకుల కొరకు? అలాంటి పరిస్థితుల్లో అట్లాంటప్పుడు మొత్తుకుంటారు పెద్దల కన్నా, ఇట్లా పరిస్థితులు ఉన్నాయి ట్రాన్స్ఫర్ చేయమంటే, ఉండయ్యా ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండు, పంపిస్తాంలే అని వాళ్ళు అంటుంటారు. ఇడేమో ఈ పరిస్థితులు, ఆడేమో తట్టబొట్టు ఎత్తుకొని బుద్ధిపడిన పోవడానికి ఉండదు. ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. దేవుని యొక్క సేవకుల కొరకు మనం ఎంతో భారంగా మనము ప్రార్థన చేయాలా. దేవుని వాక్యంలో ఇందుకోసం సేవకుల కొరకు ప్రార్థన చేయాలా. వారి కొరకు ప్రార్థన చేయడం వల్ల ఏంటి? దేవుడు వారిని బలపరుస్తాడు. గుర్తుపెట్టుకోవాలా, ఎన్నోసార్లు నేను చెప్తా ఉంటాను, ఏదైనా సంఘంలో ఏ సేవకుడైనా, ఎంత గొప్ప దైవజనుడు, నాలాంటి సేవకుని విషయం చెప్పట్లేదు, కానీ ఎంత గొప్ప దైవజనుడు సేవకుడైనా సరే ఆ సంఘములో ఆ దేవుని యొక్క సేవ జరిగించబడింది అంటే, అభివృద్ధి పొందిందంటే దేనిని బట్టి? సేవకుల యొక్క భాగము నా యొక్క క్యాలిక్యులేషన్ ప్రకారం 1% ఉంటుంది. మిగతా 99% ఏంటి? సేవలో దేవుని ప్రజల యొక్క సహకారం, మరోది దేవుని యొక్క ప్రజల యొక్క ప్రార్థన యొక్క సపోర్టు. పిల్లరా, దేవుని యొక్క ప్రజలంగా మన జీవితాలలో మనం ఎందుకోసం ప్రార్థన చేయాలంటే దేవుని యొక్క దేవుని యొక్క సేవకులు కూడా ప్రార్థన చేయాలి. మన ప్రార్థనను బట్టి వారి యొక్క సేవ యొక్క ఫలం అనేటువంటి ఉండేది ఉంటుంది. సరే, మంచిదే, మనం ఎంతో ప్రార్థన చేస్తాం. ఒక సేవకుని ప్రభు వాడుకుంటాడు, తను వాడుకున్న ద్వారా అనేకులు మేలు పొందుతారు. మరి మనకేంటి ప్రతిఫలం ఏముంటుంది?
అదేదో అంతో ఎంతో ఘనత ఆయనకు వస్తుంది కదా. ఆయన వాక్యం చెప్పినారు, రక్షణ పొందారు, ఆయన వాక్యం చెప్పినారు, అట్లా అయింది అంటారు. కానీ ఇంతమంది దేవుని యొక్క ప్రజల యొక్క ప్రార్థన అనేటువంటి పీఠిక మీద నిలబడితేనే తను పరిచయం చేయగలిగాడని ఎరగలేరు కదా. అలా ప్రార్థన చేసిన వారి యొక్క జాబితా సంఘానికి కనిపించదు కదా, డిస్ప్లే అవ్వదు కదా, ఆ పేర్లు తెలియబడవు కదా, ఏంటి ప్రయోజనం? అందుకనే దేవుని వాక్యంలో యేసు ప్రభువు వారు చెప్తా వచ్చినారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము దయచేసి 40వ వచనం చదవండి ఎవరైనా ఒకరు. నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకునేవాడు. కాబట్టి మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు అని చెప్తూ ప్రభు అంటూ వచ్చినాడు. 41 వచనంలో ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ఏం పొందుతాడంట చెప్పండి? ప్రవక్త ఫలం అంటే అది ప్రవక్తకి ఇచ్చే ఫలం, అది ప్రవక్తకు రావాల్సిన ఫలం. ప్రవక్తకు రావాల్సిన ఫలాన్ని వీళ్ళకి ఎందుకు ఇస్తున్నాడు? ఆ ప్రవక్త అని చెప్పి చేర్చుకున్నందుకు, అంటే సేవకునికి సహకరించినందుకు, సేవకునికి అకామిడేషన్ కల్పించినందుకు, సేవలో ప్రోత్సాహకరంగా ఉన్నందుకు, సేవకునికి ఇవ్వాల్సిన ఫలము దేవుడు కొంత తీసి ఎవరికి ఇస్తున్నాడు చెప్పండి? ఆ పరిచర్యలో సహకరించిన కారణాన్ని బట్టి వారికి ఇస్తున్నారు. పిల్లల ఈ దినాలలో ఎలాంటి సహకారం ఉన్నా లేకపోయినా ఒక్క సహకారం మాత్రం సేవలో ఉండాలి. ఏంటి ఆ సహకారం చెప్పండి? ప్రార్థనా సహకారం. అక్కడ దేవుని యొక్క సేవకుల కొరకు ఈ దినాల్లో మనం ఎంతో ప్రార్థన చేయాలి. దేవుని సంఘాల కొరకు ప్రార్థన చేయాలి. సేవకుల కొరకు ప్రాముఖ్యంగా మనము ప్రార్థన చేయవలసిన వారికి ఉంటున్నాం. అలా ప్రార్థన చేయడం ద్వారా మరి మన ప్రార్థన ద్వారా వారి పరిచర్య చేయగా ఆ పరిచర్యల ద్వారా పొందిన ఫలం ఏదైతే ఉంటుందో, బహుమానం ఏమైతే ఉంటుందో ఒక దినాన అది మనకిస్తాడు. అప్పుడు బహుశా మనం అనొచ్చు, ప్రభా ఇది నా బహుమానం కాదు కదా, నాకు రావాల్సింది కాదు కదా, నేను సేవకుడిని కాదు కదా, సేవకురాలని కాదు కదా అంటే అప్పుడు ప్రభు అంటాడు, నీ కన్నీటి ప్రార్థన బట్టి, నువ్వు చేసినటువంటి భారంతో కూడిన పట్టుదలతో ప్రార్థన బట్టి ఆ సేవకునికి ఆ ఫలంలో నీ ప్రార్థనకు కూడా భాగం ఉంది. దానిని బట్టి ఆ ఫలం తన ఒక్కడిని బట్టి కాదు. అందుకని ఈ ప్రవక్త ఫలాన్ని ఏం చేస్తున్నాడు? ప్రవక్త ఫలము పొందును, ప్రవక్తకి ఇవ్వవలసిన ఫలాన్ని పొందుతాయి. కానీ ఈ దినాల్లో పట్టుదలతో మనము ప్రార్థన చేయాలా. మొట్టమొదటిగా పట్టుదలతో ఎవరి కొరకు ప్రార్థన చేయాలి చెప్పండి? సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. రెండవది ఎవరి కొరకు ప్రార్థన చేయాలా? దేవుని యొక్క సేవకుల కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటున్నాం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో. అందుకని మరి దేవుని యొక్క ప్రజలంగా మనము సమకూర్చబడి వచ్చినప్పుడు వీటి కొరకై మనం ప్రార్థన, తద్వారా ఎప్పుడైతే మనం అలా ప్రార్థన చేస్తామో మన ప్రార్థనకు దేవుడు ఏమనుగ్రహిస్తాడు చెప్పండి? ప్రతి ఫలాన్ని అనుగ్రహిస్తాడు. అట్లా ఒక ఆమె సేవకుని కొరకు ప్రార్థన చేసింది. అలా ప్రార్థన చేసిన ఆమె హన్నా ప్రార్థన చేసింది. ఎవరి కోసం ప్రార్థన చేసింది? సమూయేలు కోసం ప్రార్థన చేసింది. సమూయేలు కొడుకుని ప్రార్థన చేయాలి. కొడుకు అయితే అవ్వచ్చు, సేవకుడని ప్రార్థన చేసింది. ప్రభు సేవకు అప్పగించేసింది. వాస్తవానికి ఆ చిన్న బిడ్డను కనక ముందు మందిరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో హన్నా స్పష్టంగా నేరుగా మరి ఎదుర్కొంది. మరి ఆ ముసలోడు ఏలి ఎంత అపార్థం చేసుకొని ప్రార్థన చేసుకున్నామని పట్టుకొని నువ్వు తాగొచ్చినావని అన్నాడు. ఎంత నోరు దురుసోడో ఎరిగింది. అట్లాంటి దగ్గరికి ఒకవేళ ఆమె అంటే అని ఏమని ఉండాలా? అయ్యా నేను దేవుని సేవ సమర్పించేశాను, కానీ పోయి నీ దగ్గర అయితే పెట్టండి ఆయన నా బిడ్డను అని ఉండాలా? ఏమైతే అది అయింది, దేవునికి అప్పగించేస్తుంది ఆమె. ఒకవైపు ఏమో ఆయనేమో మరి దృష్టి మాంద్యం కలిగిన వాడికి అయిపోయినాడు. తర్వాత ఇంకొక ఏలి కుమారులేమో దుర్మార్గులు అయిపోయినారు, వ్యభిచారులు అయిపోయినారు. అట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాగా మరి సమూయేలు ప్రభు కొరకు సేవ చేయగలుగుతాడు? తర్వాత మందసం పట్టబడింది. 20 సంవత్సరాలు మందిరం లేదు, మందసం లేదు, ఏమీ లేదు. దేవుని ఒకళ్ళు ఎవరైనా తన ఎదుగుకొచ్చి దేవుని వాక్యం వినే వాళ్ళు ఉన్నారంటే ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కూడా అస్తారోతు దేవతలను, అషూరు దేవతలను పెట్టుకొని విగ్రహారాధులుగా అయిపోయినారు. అట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా తను సేవ చేయగలిగినాడు? హన్నా తన కొరకు చేసిన ప్రార్థన, ఒక్క సహోదరి ఆ సేవకుని కొరకు చేసిన ప్రార్థనే సమూయేలు యొక్క సేవ అన్ని పరిస్థితుల్లో అంత ఘనంగా జరిగించబడటానికి వీలైంది. గుర్తుపెట్టుకోవాలా, సేవకులు కూడా మనుషులే. వారు యోగ్యంగా ప్రభు కొరకు సిద్ధపరచబడి, వారు నూతనపరచబడి యోగ్యమైన పాత్రలుగా దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వాడబడాలంటే దాని వెనకాల నా యొక్క ప్రార్థన ఎంతో అవసరం. ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది. అందుకు దేని యొక్క వాక్యంలో మనం చూడొచ్చు, ఆ యొక్క హన్నా
చేసిన ప్రార్థనకు ఒక చిన్న మనకు గుర్తు కనబడుతుంది, చిన్న గుర్తు కనబడుతుంది. ఇది స్పష్టంగా రాయబడి ఉండదు కానీ అయితే ఒక గుర్తు అయితే కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలిపించుటకు తన పెనిమిడితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చాను. సంవత్సరం ఒక అంగి కుట్టేది అంటే అర్థం ఏంటి? ఈ అంగి కుట్టే సమయం అంతా బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ వచ్చింది. మీకు కుట్టడం అంటే ఇప్పుడు ఎక్కడ కనబట్టలేదు. పాత దినాల్లో ప్రతి ఇంట్లో ఇవి వైరు బొట్లు అల్లేవాళ్ళు. గుర్తుందా? ఎంతమంది గుర్తు కదా? మీకు ఐడియా ఉందా బ్రదర్? వైరు బొట్లు అల్లేవాళ్ళు. కొంచెం వెడల్పు వైర్లు ఉండే, కొంత తక్కువ ఉండే, కొన్ని అయితే ఏమంటారంటే ఇట్లా దారంలాగా మందంగా ఉండే వైర్లు ఉంటాయి. ఇక సిస్టర్స్ ఏం చేసేవాళ్ళు అంటే, మరి ఈ ప్రాంతంలో నాకు సంగతి తెలియదు కానీ అంటే నా చిన్నప్పుడు విషయంగా చెప్తున్నాను అనమాట. అప్పుడు ఎట్లా ఉండేదంటే ఆ వైర్ తెచ్చుకునేవాళ్ళు, తెచ్చుకొని మీ వంట పనులు అన్నీ, అంట్లు బట్టలు అన్నీ చూసుకొని మిగతా సమయం కొంత విశ్రాంతి తీసుకొని మిగతా సమయం అంతా కుట్టుకుంటూ ఉండేది. ఏ టైంలో పోయినా కూడా వాళ్ళు కుట్టుకుంటూ ఉండేవాళ్ళు. చివరికి ఒక నెల రోజులు పోతే కానీ ఆ బుట్ట అడుగు కంప్లీట్ కాదు, కొన్ని రకాల బుట్టలు అయితే. తర్వాత మళ్ళీ ఒక నెల రోజులు పోతే కానీ సగం అవుతుంది. కుట్టుకుంటూనే ఉంటారు, ఎందుకంటే అన్ని పనులు చేసుకొని మిగతా సమయం అంతా కుట్టుకునేవాళ్ళు. అట్లా కుట్టుకున్న తర్వాత కుట్టడానికి వచ్చిన వాళ్ళ స్నేహితులు, పక్కింటోళ్ళు, పిన్ని వాళ్ళు వీళ్ళు అమ్మ నాకు కూడా ఒక బుట్ట కుట్టిమని అడిగితే మళ్ళీ వాళ్ళు కుడతా ఉండేవాళ్ళు. కొంతమంది పేదోళ్ళు ఏం చేసేవాళ్ళంటే అది కమర్షియల్గా అంటే వ్యాపారం కొరకు ఆ కుట్టి షాపులకి అమ్ముతాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే కానీ ఎన్నో మాసాలు పడుతుంది, ఒక బుట్ట అల్లటానికి ఎన్నో మాసాలు పడుతుంది. ఆమె ఇక్కడ ఏం రాయబడిందంటే ఆమె అంగి ఒకటి కుట్టికొని వస్తూ ఉంది. ఇప్పుడు స్వెటర్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం అల్లినట్టుగానే మిషన్స్ వచ్చేసినాయి. మిషన్స్ టక అల్లేస్తాయి అనమాట. ఒకప్పుడు అట్లా కాదు. స్వెటర్స్ అవన్నీ కూడా చేత్తో కుట్టేటువంటిది. ఎంతో ప్రయాస, ఎంతో సమయం. అన్న సమూయేలు కొరకు ప్రార్థన చేస్తా, ప్రభా బిడ్డను విడిచిపెట్టాను, నీ దాసుడు, నీ సేవకుడు, పరిస్థితులు ఎన్నో ప్రతికూలంగా ఉంటున్నాయి. దేవుని యొక్క మందిరంలో ఏమాత్రం కూడా అనుకూలమైన పరిస్థితులు లేవు. దేవుని ప్రజలందరూ కూడా తప్పిపోయిన వారు ఉంటున్నారు. నీ పక్షంగా నిలబట్టడానికి సహాయం చేయి, పడిపోకుండా సహాయం చేయి. తను చేసిన ప్రార్థన సమూయేలును ప్రభు కొరకు చివరి వరకు నమ్మకమైన దైవజనుడిగా, సేవకునిగా నిలబడటానికి కారణమైంది. కాబట్టి దేవుని వాక్యం అందుకనే మన ప్రార్థనలో ప్రవేశించే ముందు జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే ఎంత పెద్ద ప్రార్థన అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఎంత భారముతో, ఎంత పట్టుదలతో. అపోస్తలుడైన పౌలు నొక్కి చెప్తున్నాడు, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయండి. మొదట దేనికోసం ప్రార్థన చేయాలా? మొదట దేని కొరకు? సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. రెండోది దేనికోసం ప్రార్థన చేయాలా? దేవుని యొక్క సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. అందుకని అలా పట్టుదలతో కొన్న ప్రార్థన చేయక మునుపు మరొక విషయమైన పట్టుదల మనకు ఎంతో అవసరం. ఇదే సమూయేలు గ్రంథంలో సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు ఒక వర్తమానం ఇస్తా వచ్చినాడు. 7వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను, గమనించండి. సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లా, నేను నా పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మలుకొని ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో మిమ్మును విడిపించును. ఇక్కడేమంటున్నాడు? మీరు పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలను తిప్పండి. కానీ పట్టుదల కొరకు కలిగి దేవుని ప్రజల కొరకు, పట్టుదల కలిగి దేవుని యొక్క సేవ కొరకు, దేవుని సేవకుల కొరకు మనం ప్రార్థన చేసే ముందు మొదట దేనికోసం ప్రార్థన చేసుకోవాలా? దేని విషయంలో పట్టుదల ఉండాలా? దేవుని వైపు తిరిగే విషయం పట్టుదల ఉండాలా? దేవునికి విరోధమైన దిశలో మనం నడుచుకుంటూ ఎలాగైనా మనం పట్టుదలతో ప్రార్థన చేయగలుగుతాం. ముందు మనకున్న పట్టుదల ఏ విషయంలో అంటే విడిచిపెట్టవలసిన వాటిని, మానివేయవలసిన వాటిని మానివేసి దేవుని వైపు తిరిగే విషయమైన పట్టుదల ఎంతో అవసరం. అందుకనే దేవుని వాక్యంలో ఏమన్నాడు? మీరు అస్తారోతు దేవతల మీద తీసివేసి పట్టుదల కలిగి మీరు యెహోవా వైపు తిరిగితే, ఆ తర్వాత ఏమన్నాడు? అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోని మిమ్మును, అప్పుడు విడుదల, అప్పుడు సహాయము, అప్పుడు జవాబు, అప్పుడు ప్రతిఫలము ప్రార్థనకి మనము పొందగలిగేటువంటి వారికి ఉంటాం. ప్రార్థనలు ప్రవేశిస్తాం. మన కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ చివరి దినాల్లో మనకు ఉండాల్సిన పట్టుదల దేనికోసం అంటే, దేని విషయం పట్టుండాలంటే నా యొక్క ఆత్మీయ జీవితం, నేను నూతనపరచబడాలా, నేను నా ప్రభు వైపు తిప్పబడాలా, నా ప్రభు సన్నిహితంగా ఉండాలా, దాని విషయం పట్టుదల. రెండవదిగా దేని విషయం పట్టుదల? ప్రార్థన విషయంలో
పట్టుదల. ప్రార్థనలో ఎవరి విషయమై పట్టుదలతో ప్రార్థన చేయాలా? ఒకటి దేవుని ప్రజల కొరకు, రెండవది దేవుని యొక్క సేవ కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటున్నాం. ఈ తలంపు హృదయంలో ఉంచుకున్న వారమై మనం ప్రార్థనలోనే ప్రవేశిస్తాము. కొన్ని అంశాలు జ్ఞాపం చేస్తాం, వాటి కొరకు ప్రార్థన చేయండి. మరి మనం వాక్యంలో విన్న రీతిగానే పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేస్తాం. అట్లా పేరు పేరున చేయడం కుదరదు, కానీ దేవా నీ ప్రజలందరినీ కూడా ఆత్మీయంగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తాం. ఆత్మీయంగా బలహీనమైన వారిని బలపరచబడినట్లుగా ప్రభు సహాయపడినట్టుగా ప్రార్థన చేస్తాం. లేవనెత్తబడినట్టుగా నూతన సంవత్సరంలోనైనా, మళ్ళీ నూతన సంవత్సరం అయిపోగానే మళ్ళీ బాధపడమని కాదు, అంటే కనీసం నూతనత్వం కొరకైన ఒక స్పృహ ఉండే దినాలు కాబట్టి ప్రత్యేకంగా కనీసం ఈ దినాల్లోనైనా నూతన పరచబడినట్లుగా దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేస్తాం. రెండవదిగా సంఘముల కొరకు ప్రార్థన చేస్తాం. చివరి దినాల్లో దేవుని యొక్క సంఘాలు మరి సంఖ్యకు విస్తరించాలా, సంఘములు క్షేమం పొందాలా, సంఘము అభివృద్ధి పొందాలా. దాని కొరకు మనం ఎంతో ప్రార్థన చేయాలా. దేవుని యొక్క సంఘం ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. కాబట్టి అలాగన మొట్టమొదటిగా దేవుని ప్రజల కొరకు, రెండవది సంఘముల కొరకు ప్రార్థన చేస్తాం. మన వాక్యం విన్న రీతిగానే మూడవదిగా దేవుని యొక్క సేవకుల కొరకు ప్రార్థన చేస్తాం. అంటే దేవుని చేత పిలువబడిన సేవకులు ఎందరో ఉంటున్నారు, సేవకులు లేని సంఘాలు కూడా ఎన్నో ఉంటున్నాయి. ఈ చివరి దినాల్లో అనేకులు దేవుని సేవ కొరకు రావాలా, తరబేదు చేయబడి దేవుని పని కొరకు అనేకులు సిద్ధపరచబడాలా. దేవుని సేవ, ఈ మూడు అంశాలు ప్రార్థన చేసినప్పుడు మరి ఇవన్నీ ఈ మూడు అంశాలు కూడా మన హెర్మోన్కు కూడా వర్తించేగా ఉంటాయి. కాబట్టి ఈ మూడు అంశాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అదే సమయంలో రెండవ అంశముగా మరి సంవత్సరాంతం యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. మన సహవాసాలు ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే, పండగ సీజన్ అంటే గొడవ సీజన్ లాగా అయిపోయింది మనకు సంఘాలలో. చాలా సంఘాలలో ఈ మోటోగాడు గురించి దేవుని ప్రజలేమో అల్లాడిపోతూ ఉంటారు. లోపల భయము, ఏం గొడవలు అవుతాయో. చాలా సంఘాలు ఉన్నాయి అట్లాగా, చాలా సంఘాల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనా ప్రభు దాని పరిచర్య ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించబడటానికి ప్రభు సహాయపడినట్లుగా ప్రార్థన చేస్తాం. మన మధ్య పంపబడేటువంటి వర్తమానికులు ఎవరినైతే ప్రభు పంపిస్తున్నాడో మన అక్కర ఎరిగిన దేవుడు ఆయన కాబట్టి ఆయనే మన అవసర కొలది వారిని బలపరిచి వాడుకున్నట్లుగా ప్రార్థన చేస్తాం. వ్యక్తిగత సంఘ కుటుంబ వాగ్దానాలు, సారథ సంఘ వాగ్దానాల కొరకు మరి ప్రార్థన చేస్తాం. అలానే సంవత్సరాంతం పరిచర్య కొరకు ప్రార్థన చేస్తాం. ఇది రెండో అంశంగా. మూడో అంశముగా ప్రభు రాకడ ఆలస్యమైతే రానే దినాల్లో మరి అరకు వ్యాలీతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు, మొత్తం 4 మండలాలు, ఈ మండలాల్లో సువార్త విరిగా ప్రకటించబడటానికి చేయబడిన పరిచర్య ఫలింపులోని ప్రభు తీసుకుని రాగనట్లుగా ప్రార్థన చేస్తాము. ఒకవేళ అప్పుడు సజీవంగా ఉండి ప్రభు రాకడ ఒకవేళ ఆలస్యమైతే వేసవ కాలంలో ప్రత్యేకమైన కూడికల విషయంలో ప్రభు సహాయపడినట్లుగా ప్రార్థన చేస్తాం. మొదటి అంశం ఏం చెప్పాము? మొదటి అంశంలో దేవుని ప్రజల కొరకు, దేవుని సంఘముల కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేస్తాం. రెండో అంశంగా దేని కొరకు మనం ప్రార్థన చేయాలా? సంవత్సరాంతం యొక్క పరిచర్య కొరకు, వాగ్దానాల కొరకు ప్రార్థన చేస్తాం. ఆయా స్థలాలు పంపబడేటువంటి వారు, మన దగ్గర పంపబడే వారిని ప్రభు అభిషేకించి బలపరిచి వాడుకున్నట్టుగా ప్రార్థన చేస్తాం. మూడవదిగా మరి 4 మండలాల్లో సువార్త పరిచర్య కొరకు, గద్దినాల్లో చేయబడిన పరిచర్య ఫలింపజేయబడినట్లుగా ప్రార్థన చేస్తాం. దాంట్లో భాగంగానే మరి వేసవకాలంలో ప్రత్యేకమైన కూడికల కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ఈ అంశాల కొరకు ప్రార్థన చేయండి. వ్యక్తిగతంగా మన కొరకు ప్రార్థన చేసుకుంటూ మిగతా అంశాల కొరకు ప్రార్థన చేస్తాం. భారంతో ప్రార్థన చేస్తాము, క్లుప్తంగా ప్రార్థన చేస్తాం.